మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఎన్ని రకాల కుట్రలు విదేశీ శక్తులు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 4 లాబీలు: ఆయుధ లాబీ, తర్వాత ఆయిల్ లాబీ, టెక్ లాబీ అని చెప్పుకుంటూ మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని కీలకమైనటువంటి అనాలిసిస్ డీటెయిల్స్ తెలుసుకున్నాం చాడా శాస్త్రి గారి నుంచి. ఇప్పుడు దానికి సంబంధించిన కంటిన్యూషన్లో ఇంకొన్ని డేంజరస్ విషయాలు మనకు ఎగైనిస్ట్గా జరుగుతున్నవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇన్ని జరుగుతున్నా మోదీ ఎందుకు వాటిని ట్యాకిల్ చేయలేకపోతా ఉన్నారు డైరెక్ట్గా అనేది కదా డౌట్. ఎందుకు అంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ముఠా ఏదైతే ఉందో, ప్రీవియస్ వీడియో మీరు చూస్తుంటే కనుక పార్ట్ 2, ఆ ముఠా ఈ ఆయుధ లాబీ, ఆయిల్ లాబీ, టెక్ లాబీ వీళ్ళనమాట. ఈ దేశం మీద పరోక్ష దాడికి ఇక్కడ తమ టెక్ కంపెనీలను, రాజకీయ పార్టీలను, ఇక్కడ గ్రూపులను, ఇక్కడ ఎన్జీఓలను, మీడియాను ఉపయోగించుకుంటూ రైతులను, విద్యార్థులను, కార్మికులను రెచ్చగొడుతూ ఉంటాయి. అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఈ ఫార్మా లాబీ ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెట్ మన భారతదేశంలో ఉండాలి తప్ప మనం వాళ్ళకు మార్కెట్ మనం వ్యాపారం చేయకూడదు. మనం కస్టమర్లుగానే ఉండాలి, సింపుల్గా అర్థం అవ్వాలంటే. సో దానికి ఎగెనిస్ట్గా భారత్ కనుక తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నాలు చేస్తే ఈ విధంగా వీటన్నింటినీ ఉపయోగించుకొని రెచ్చగొడుతూ ఉంటాయి అన్నమాట. అందులో భాగంగానే ఈ నిరసనలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. వీరి మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వారు భారీగా రోడ్ల మీదకు వచ్చి ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించబడాలి. నిజానికి ఇది వారి ఎజెండా. మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటే, ఈ ఉన్మాద విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళందరూ కూడా విదేశీ శక్తుల యొక్క ఆటలో కీలుబొమ్మలు. వీళ్ళని నిలువరించడానికి కనుక మనం ప్రయత్నిస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య జరుగుతుంది. అదే వాళ్ళకి కావాలి. కాల్పులు జరగాలి, కొంతమంది చచ్చిపోవాలి, ప్రభుత్వం అదుపు చేయలేక మిలిటరీ దింపాలి, మళ్ళీ మరికొంతమంది చచ్చిపోవాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరిగి ప్రభుత్వం పతనం కావాలి. ఇది వారి వ్యూహం. ఇదే వ్యూహాన్ని మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వాలను కూలదోసి తమ అనుకూల ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ విషయం మర్చిపోకండి. అయితే ఇటువంటి ఇబ్బందులు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ కోలుకోలేదు. ఈ సంగతి అందరికీ తెలుసు, మరియు ముఖ్యంగా మోడీకి తెలుసు. సాధారణంగా ఇటువంటి ఆందోళనలు ఎదురు అయ్యేటప్పుడు అధికారంలో ఉండేటటువంటి రాజకీయ నేతలు వాటిని పోలీసుల చర్యలతోనే మొదట్లోనే అణచివేసి నిరసనకారులకు తమ కోపాన్ని, అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశం ఇవ్వకుండా వారిలో కోపం పేరుకుపోయే అవకాశం ఇస్తారు. అలా పేరుకుపోయిన కోపం ఎప్పుడో ఒకసారిగా తీవ్రముగా బద్దలవుతుంది. అందుకే ఇటువంటి సమయాల్లో మోడీ వ్యూహం విలక్షణంగా ఉంటుంది. 1. ఆందోళనకారులను కొన్నాళ్ళు భరించటం. ప్రభుత్వం మాకు నిరసన తెలుపుకునేటటువంటి హక్కును కూడా ఇవ్వడం లేదు అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, అటువంటి ఆందోళనల్ని వెంటనే అణచివేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే వారి హక్కులను గౌరవిస్తూ, వారు ఎన్ని రోజులు లేదా వారాలు లేదా నెలలు నిరసనలు తెలిపినా సంయమనంతో వ్యవహరిస్తూ, వారు శాంతియుతంగా చేసినన్ని రోజులు పోలీసులు వారి వ్యవహారాల్లో కలుగజేసుకుండా వారికి సహకరిస్తూ వస్తున్నారు. ఇలా ఎక్కువ రోజులు చేసుకుంటూ వారి నిరాశ, నిస్పృహ, చికాకు, అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేసుకునే అవకాశం ఇస్తూ వారికి ఓపిక నశించే వరకు ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది. ఉపన్యాసాలు వంటి వాటి ద్వారా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి వారు బలం ఉపయోగించేలా చేసి హింస చెలరేగేటట్లు చూసి ఆ హింసకు తిరిగి ప్రభుత్వాన్ని నిందించే విధంగా, దాన్ని ఆధారం చేసుకొని ఉద్యమాన్ని మరింత విస్తృతముగా పెద్దది చేసే విధంగా వేసుకున్నటువంటి ఉద్యమ నిర్వాహకుల ప్రణాళికలకు ప్రభుత్వం సంయమనం ఏదైతే ఉందో, ప్రభుత్వ సంయమనం అది చికాకు తెప్పించి ఫ్రస్ట్రేషన్తో వారే హింసకు దిగే వరకు ప్రభుత్వం వేచి చూస్తోంది. హింసకు దిగిన తరువాత మాత్రమే పోలీసులను ఉపయోగిస్తోంది. ఇక నెంబర్ 2, అవసరమైతే దేశహితం కోసం అహం వదిలి తాత్కాలికంగా ఒక మెట్టు దిగడం. ప్రభుత్వం ఊహించినట్లుగా ఆందోళనకారులు అలసట చెందక హింస మరీ ఎక్కువై దేశానికి ఇబ్బందులు వస్తాయి అనే అనుమానాలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఒక మెట్టు దిగి ఆందోళన నిర్వాహకుల ఇగోను సంతృప్తిపరిచి ఆందోళనలు పెద్దవి అయి చేతిలో నుండి జారిపోకుండా చల్లబరుస్తుంది. బయట నుంచి చూసేవారికి ఇటువంటి చర్యలు బలహీన ప్రభుత్వ చర్యలుగా కనిపిస్తాయి. కానీ విదేశీ శక్తులు కోరుకునే విధంగా వారి ఉచ్చులో పడి రాబోయే పెద్ద విపత్తు నుండి దేశ ప్రజలను తప్పించి దేశాన్ని శాంతియుతంగా ఉంచి అభివృద్ధి ఆగిపోకుండా చూసుకోవడానికి బాధ్యత గల నాయకులుగా ఒకసారి వెనకడుగు వేయడం అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న దేశాలలో చూస్తే అన్ని చోట్ల ప్రభుత్వాలు ముందుగానే ఆందోళనకారుల మీద దౌర్జన్యం చేయడం, దాంతో వాళ్ళు రెచ్చిపోతే మిలిటరీని తొందరగా దించేయడం, వారు కాల్పులు చేయడం, ప్రాణ నష్టం జరగడం, దాంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోవటం, మరింత విధ్వంసం, మరింత ప్రాణ నష్టం, చివరకు ప్రభుత్వం కూలిపోవటం. ఇది కామన్గా జరుగుతుంది. ఒకే సూత్రం అన్ని దేశాల్లో చూసాం. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, వెనజులా, శ్రీలంక వీటన్నిటిలో కూడా ఒకే రకమైనటువంటి థియరీ.
ఇక చివరిగా డీప్ స్టేట్ ప్రయత్నాలు ఇక్కడ ఫలించకపోవడానికి ముఖ్య కారణం మోడీ. ప్రతిపక్షాలు, వామపక్ష మీడియా, అంతర్జాతీయ మీడియా మోదీకి ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా అంతకంటే ఎక్కువగా మోడీని ఇష్టపడే సామాన్య ప్రజలు ఇంకా ఉన్నారు. 12 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న సామాన్య ప్రజల్లో మోడీ పాపులారిటీ ఇంకా తగ్గలేదు. బొద్దింకల ఆందోళన ఏదో అకస్మాత్తుగా వచ్చింది కాదు. చాలా రోజులుగా ఫుల్ నెట్వర్క్తో మొదలైంది. నిరసన తెలపడానికి కూడా అవకాశం ఇవ్వడం లేని నిరంకుశ మోడీ ప్రభుత్వం అనే అపవాదు లేకుండా ప్రభుత్వం చివరి క్షణంలో తెలివిగా వ్యవహరించడం వల్ల ప్రస్తుతానికి ముప్పు తప్పింది. మరో ఆందోళన మరో రూపంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు వస్తూనే ఉంటాయి. రైతు ఉద్యమం కూడా యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జరిగింది. ఈ బొద్దింకల ఆందోళన కూడా అంతే. రైతు ఉద్యమం వెనుక ఉన్న అదే ఆప్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఎన్జిఓల ముఠా ఈసారి 4 బొద్దింకలను ముందు పెట్టి నడిపించారు, అంతే తేడా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ దారి వయా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో గెలవడం అనేది ముఖ్యం. రైతు ఆందోళన చివరి సమయంలో బిల్లుల ఉపసంహరణతో అదే ఎన్నికల అస్త్రముగా మలుచుకోవాలి అన్న ప్రతిపక్ష ఆయుధాన్ని చివరి నిమిషంలో నిర్వీర్యం చేసి యూపీ ఎన్నికల్లో గెలిచారు. ఒక పెద్ద లక్ష్యం కోసం కొన్ని చిన్నవి వ్యూహాత్మకంగా వదులుకోవాలి. అటువంటిదే విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమాలు దేశ విదేశీ మీడియాని ఆకర్షిస్తోంది. కానీ దేశంలో ఉన్న మిగతా 90% ప్రజలను కనెక్ట్ చేయలేక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి. దిస్ ఈజ్ వాట్ మోదీస్ థియరీ. అంటే డీప్ స్టేట్ దాడులు ఒకవైపు, మోదీ హ్యాండ్లింగ్ ఒకవైపు. ఈ రెండింటిని గమనిస్తే మనం ఎటువైపు ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ 3 వీడియోలు, ఇంతకుముందు చేసిన 2 ప్లస్ ఇది, ఈ 3 వీడియోల్ని విస్తృతంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. జై హింద్, జై భారత్.